రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జనవరి నుంచి అన్ని పింఛన్లు, ఉపాధి హామీ నగదును అకౌంట్లలోనే జమ చేస్తామన్నారు. అవసరమైతే బ్యాంకులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఇప్పిస్తామన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని క్యాష్లెస్ సొసైటీగా చేయడం కొరకు ముఖ్యంగా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని వింగులకు సంబంధించి వీటిని త్వరితగతిన పూర్తి చేయడం కొరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో పెన్షన్ పేమెంట్ చేస్తా ఉన్నాము. ఈ పెన్షన్లకు సంబంధించి ఇంకా 4,50,000 మందికి పేదవాళ్లకు బ్యాంకు అకౌంట్లు లేకుండా ఉండి ఆధార్ లేకుండా ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికి కూడా గ్రామ స్థాయిలో సెక్రటరీ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. మొత్తం 39 లక్షల పెన్షన్స్ ఉన్న దానిలో ఈ పెన్షన్దారులు బ్యాంకులకు వెళ్ళి అక్కడక్కడ 4 రోజులు 5 వారం రోజులు సమయం పడతా ఉంది. బ్యాంకుల పైన ఒత్తిడి కావచ్చు, గ్రామాల నుంచి వాళ్లకు వెళ్ళలేని పరిస్థితి కావచ్చు, ఆ రష్ కారణంగా ఆలస్యం జరుగుతూ ఉంది. అందుకని ఈ నెల 31వ తారీఖు వరకు అకౌంట్లో లేనటువంటి పెన్షన్దారులందరూ కూడా 100% అకౌంట్లు ఓపెన్ చేయడం, ఆధార్ సీడింగ్ లేనటువంటి వాళ్లకు ఆధార్ చేయటం, 100% బయోమెట్రిక్ ద్వారా పేమెంట్ చేసేటువంటి దానికి ఈ నెల 31 వరకు బ్యాంకర్స్ అందరినీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఒప్పించడం జరిగింది. బిజినెస్ కరెస్పాండెంట్ గ్రామాలకు వెళ్ళి ఈ ఆధార్ ద్వారా అంటే ఎవరి పెన్షన్ వాళ్ళు ముట్టే విధంగా పంపిణీ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన కూలీలు కూడా వాళ్లకు వచ్చేటువంటి ఈ ఉపాధి హామీ కూలి అవుతుందో వాళ్ళకు బ్యాంకులకు జమ చేసినా కూడా ఈ వేలి ముద్రలు క్యాప్చర్ చేసి వాళ్ళకు కూడా ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా అందరికీ 100% నిండిత సమయంలో ముట్టే విధంగా వాళ్ళకు కూడా అకౌంట్స్ మొత్తం కూడా అందరికీ ఓపెన్ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం.